నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య సార్ ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సూర్యోస్మితల్లి, ఈ వక్ఫ్ కావాలి అని కొంతమంది, వద్దు అనేది కొంతమంది వాదన. సో మరి ఇందులో మన సైడ్ నుంచి హిందువులంతా ఏకం కావాలి అని అన్నారు కదా. సో ఏకమై పోరాడే అంత టైం ఈ జనాలకి ఉంది అంటారా గురువు గారు? టైం ఉందమ్మా. ఆ సమయాన్ని సినిమాలు చూడడానికి, టీవీలు చూడడానికి, సెల్ ఫోన్లో గేమ్లు ఆడుకోవడానికి, లేకపోతే ఆ బెట్టింగ్ యాప్స్లో వీటికి వృధా చేసుకుంటూ ఉన్నాం. కొంత సమయం పెడితే అంటే ఇక్కడ ఏం కావాలి, అందరం బాగుండాలి, అందరి కోసం. పోనీ అంటే ఆ భూములు ఎవరికో దానం చేశారు వాళ్ళు. కారణం ఏంటి? విద్యా సంస్థలు పెట్టడానికి, అనాథ పిల్లల్ని చదివించడానికి, అనాథలకు ఏదో చేయడానికి. అవి జరగట్లేదు కదా. ఇక్కడ హిందువుల కన్నా ఎక్కువ నష్టపోయేది ముస్లిమ్సే. వాళ్ళకి ఎవరికన్నా పోనీ ఇందులో చాలామంది పేద అయినటువంటి ముస్లిమ్స్ పాపం భిక్షాటన చేస్తూ కోడలలో కనిపిస్తున్నారు. అనారోగ్యాలతో హాస్పిటల్ దగ్గర చూడండి. వాళ్ళకైనా ఇప్పుడు బోళ్ళంత లక్షల హెక్టార్ల ఆస్తి భూమి ఉంది కదా. ఎక్కడ ఉపయోగపడుతుంది? ఒక మంచి చారిటబుల్ హాస్పిటల్ ఉందా? ఒక మంచి చారిటబుల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఉంది. మీరు స్కూల్స్ ఏం పెడుతున్నారంటే ఉగ్రవాదులు తయారు చేసే స్కూల్స్ పెడుతున్నారు. ఇవా దీనివల్ల ఏం సాధిస్తున్నామా? మన కళ్ళ ముందే మన చుట్టుపక్కల ఏదో జరుగుతుంది, మనం గమనించట్లేదు. నా బిజీ నాదే, నేను బతికేయాలి, నేను సంపాదించేయాలి, నేను ఏదో దాచేసుకోవాలి. శాశ్వతం కాదు. ఎప్పుడైతే ధర్మ విరుద్ధమైనటువంటి పనులు చేస్తూ ఉంటామో మధ్యలోనే ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ధర్మానికి కట్టుబడి ఉండు. ధర్మానికి అంటే నువ్వు నీ సమయంలో ఒక 40 నిమిషాలు కానీ ఒక గంట కానీ నువ్వు ధర్మానికి కేటాయించకపోతే నువ్వు కృతజ్ఞుడివి. కృతజ్ఞత చూపించాలి. అప్పుడే నువ్వు జీవితంలో అభివృద్ధిని సాధిస్తావు. ఏది శాశ్వతం కాదు. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు. ఈ జీవితాలు పూర్తవుతాయి. మళ్ళీ వస్తాం, మళ్ళీ రావాలి. కాబట్టి ఉన్నప్పుడే ఈ వర్క్ను ఫినిష్ చేసేస్తే, ఈ భారతదేశాన్ని సస్యశ్యామలో ఉంచడానికి ప్రయత్నం చేస్తే నేను బాగుంటాను, నా చుట్టుపక్కల నా పక్కింటి వాళ్ళు బాగుంటారు, నా సొసైటీ బాగుంటుంది, అందరం బాగుంటాం. అందుకని రామరాజ్యం కోసం, రాముడి కోసం, రాముడికి కృతజ్ఞత చూపించడం కోసం జై శ్రీరామ్ నినాదంతో మన భారతదేశాన్ని ఒక్కటే రాజ్యంగా చేద్దాం. విశ్వనాథుడి పట్టణం ఇది. కాశీ విశ్వేశ్వరుడు అంటే మనకి స్పిరిచువల్ క్యాపిటల్, దాని ఏమంటారు, రాజధాని, ఆధ్యాత్మిక రాజధాని కాశీ విశ్వేశ్వరుడి యొక్క చూపుల చలువతో, గంగమ్మ తల్లి పునీతం చేసినటువంటి గంగమ్మ తల్లి స్పర్శతో రామరాజ్యాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకుందాం. అందరం సుఖంగా సంతోషంగా జీవిద్దాం. వక్ఫ్ అనేది వద్దు అంటారు గురువుగారు మీ సైడ్ నుంచి? ఏముంది, ఇప్పుడు మిగతా కంట్రీస్లో ఎందుకు లేదు, ఇక్కడ ఎందుకు ఉండాలి? ఎస్, ఉంటే అన్ని చోట్ల ఉండాలి. ఇది మంచిదే అయితే అన్ని చోట్ల ఉండుండేది. లేదు, ఎందుకు లేదు? మరి ఇక్కడ ఎందుకు పుట్టుకొచ్చింది? అదే అసమర్థులైనటువంటి నాయకులు, రాజ్యాంగ రచనలో నాయకుల్లో ఉన్నటువంటి లోపం. 100%. ఇప్పుడే ఎందుకు ఈ వివాదం పైకి లేచింది అంటే, ఒక సరైన నాయకుడు సవరణ చేస్తున్నాడు, సరి చేసుకుంటూ వస్తున్నాడు, కలుపు మొక్కల్ని ఏరి పారేస్తూ వస్తున్నాడు. లేకపోతే బిల్లు ఆమోదం దాకా వచ్చిందంటే ఎంత యుద్ధం చేసి ఉంటాడు ఆయన ఎక్కడ అన్యాయంగా ఏం మాట్లాడలే. ఇది అవసరం లేదు. ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, వక్ఫా ఇంకోట కాదు. ఇది భారతదేశం, భరతుడి యొక్క భిక్ష, శ్రీరామచంద్రమూర్తి యొక్క భిక్ష భారతదేశం. కృతజ్ఞత చూపిద్దాం, జై శ్రీరామ్ నినాదాన్ని చేద్దాం. సో గురుగారు, ఒక్క పాయింట్లో హిందువులంతా ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఒక ముస్లిం పర్సన్ని ఎవరైనా గొడవ పెట్టుకుంటే మాత్రం ముస్లిమ్స్ అందరూ ఏకమవుతారు. సో అదే క్రిస్టియన్ అంటే మాత్రం క్రైస్తవులంతా ఏకమవుతారు. ఇది మనం చూస్తున్నాం, వాళ్ళలో ఉన్న యూనిటీ. మరి హిందువులకి ఎందుకు ఆ యూనిటీ లేదు? ఎందుకంటే మనమంతా హిందువులం, అందరం కలిసి గుళ్ళకి వెళ్తాం, అందరం పూజలు చేస్తాం, వ్రతాలు, నోములు, పారాయణాలు అన్నీ కలిసే చేస్తాం. కానీ ఒక సాటి మనిషికి కష్టం వచ్చింది, ఒక మనిషి గొడవ పెట్టుకున్నాడు, లేదంటే ఏదన్నా జరిగింది అంటే, ఇలాంటి వివాదాలు ఏవైనా తలెత్తినప్పుడు కూడా హిందువులంతా ఏకమవ్వరు. ఎందుకు అసలు? ఇంకొకటి ఏంటంటే అమ్మా, హిందూ, ముస్లిం, క్రైస్తవులు భారతదేశంలో లేరు. ఉన్నది ఒక్కటే, అందరూ భారతీయులే. అవును. మతం అనే ఒక బట్టని మార్చుకున్నారు వాళ్ళు. ఆ వస్త్రం తాలూకు ఎఫెక్ట్ నీ మీద పనిచేస్తుంది అంతే. ఇప్పుడు నేను నార్మల్గా ఉన్నప్పటికీ కాకి డ్రెస్ వేసినప్పటికీ ఏంటి తేడా? డిఫరెన్స్ ఉంటుంది. డ్రెస్ ఎఫెక్ట్. కాకి డ్రెస్కి మిలిటరీ డ్రెస్కి ఏంటి తేడా? చాలా డిఫరెన్స్ ఉంటుంది. మిలిటరీ డ్రెస్కి డాక్టర్ డ్రెస్కి ఏంటి తేడా? క్వైట్ ఆపోజిట్. అంతే. ఇక్కడ వస్త్రం మాత్రమే మారుతుంది, లోపల ఉన్నవన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ కదా. నాలెడ్జ్ ఉంది అంటే ఈ వస్త్రానికి ఒక నాలెడ్జ్ ఉంది.
ఆ క్రైస్తవ్యం అనే దాంట్లో వాళ్ళు నూరి పోస్తూ ఉంటారు దాంట్లో ఉన్న విషయాల్ని. ఇక్కడ ఎక్కడా కూడా దేవాలయానికి వెళ్తావు, కొబ్బరికాయ కొడతావు, దండం పెట్టుకుంటావు, అష్టోత్తరం చదువుతాడు. అక్కడ ఎక్కడా కూడా అన్య మతాలకు సంబంధించి ఇలా ఉండాలి, నువ్వు ఇలా తిరగబడు ఏం ఉండవు. అవును, ఉండవు. మిగతా మతాల్లో తెల్లారి లేస్తే మతంలో జాయిన్ అయితే నేర్పించే పాఠాలన్నీ ఇవే. పూర్వం అంటే ఇవి లేని రోజుల్లో మనకు గురుకుల విద్యానికేతనాల్లో ఆధ్యాత్మిక చింతన, దైవత్వం, ఐకమత్యమే మహాబలం ఇవన్నీ అప్పట్లో ఉండేవి. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సొసైటీస్లో ఇవి లేవు. నీకు అక్కర్లేని సబ్జెక్ట్ అంతా ఉంటుంది. సర్టిఫికెట్ కోసం తాపత్రయపడుతూ ఉంటారు. ఎడ్యుకేషన్ వ్యవస్థలో వాటిని తీసేశారు. అప్పుడున్న చదువుల్లో నన్నయ్య గురించి, తిక్కన గురించి, పోతన గురించి ఉండేవి. ఇప్పుడు ఆ పాఠ్యాంశాలు ఉన్నాయా? అందుకని మనకి అంటే మనం అనుకుంటాం ఇప్పుడు ఇక్కడ క్రైస్తవుడిగా ఉన్నది ఎవరు? భారతీయుడే. అవును. కానీ అక్కడ ఆ గ్రంథం నేర్పించే ఆ గ్రంథం అంటే అదొక పాఠశాల. సండే స్కూల్కి వెళ్తారు వాళ్ళు, అక్కడ ఏదో ఒక వాక్యం చదువుతారు, దాని గురించి చెప్తూ ఉంటారు, నూరి పోస్తూ ఉంటారు. ఇది లేదు మనకి హిందువుల్లో. ఈ అంటే దేవాలయానికి వెళితే భగవద్గీతని చదివి ఆ శ్లోకాన్ని చదివి దాని అర్థం చెప్తూ యుద్ధం చేయమన్నాడు కత్తిపట్టు అనే శ్లోకాలు ఎక్కడా కూడా చెప్పట్లేదు. అవి చెప్పిన రోజు అంటే పాఠ్యాంశాల్లో భగవద్గీత కానీ లేకపోతే హిందూ ధర్మాల్లో నీ ధర్మానికి విఘాతం కలుగుతున్నప్పుడు నువ్వు ఏకమవ్వాలి అని పాఠ్యాంశాల్లో చేర్చగలిగితే సాయంత్రం మాటలు లేకపోతే వారానికి ఒకసారి ఏదైనా ఒక చోట కూర్చుని యుద్ధం చేద్దాం, ఆదిత్య హృదయం చదువుదాం, తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం అని రాముల వారు యుద్ధం చేయడం కోసం, రావణాసురుడిని వధించడం కోసం చదివిన ఆదిత్య హృదయాన్ని ప్రతినిత్యం మళ్ళీ మనం చదవగలిగితే మనకు ఐకమత్యం వచ్చేస్తుంది. ఇది ఎవరు చదవట్లే. నాకు బాగుండాలి కాబట్టి నేను ఆదిత్య హృదయం ఇంట్లో చదువుకుంటున్నాను, నేను బాగుంటున్నాను అంతే. మిగతాది ఎలా పోతుంది? దయచేసి బయటికి రావాలి సంఘటితం. ప్రతిరోజు సాయంత్రం పూర్వం రచ్చబండల దగ్గర అయ్యి ఉండేవి ఆధ్యాత్మిక చింతన, భజనలు చేయడం. ఇది వ్యక్తిగత ఆరోగ్యము, వ్యవస్థ యొక్క ఆరోగ్యం కూడా, ఆరోగ్యకరమైనటువంటి వ్యవస్థ కూడా ఏర్పడుతుంది. ప్రతినిత్యము కూడా ఎంతో కొంత సమయం ఒక 10-15 నిమిషాలు మన సమాజం కోసం మనం కేటాయించాలి. అప్పుడు ఆ తిరుగుబాటు వస్తుంది. అప్పుడు వచ్చింది, చాలా బాగా వచ్చింది. అంటే చాలామంది ఆధ్యాత్మిక సంస్థలు, శివశక్తి కావచ్చు, ఇలాంటి సంస్థలు, కరుణాకర్, సుగ్గు, లలిత్ కుమార్ ఇలాంటి వాళ్ళు బయటకు వచ్చి చాలా పెద్ద యుద్ధం చేస్తున్నారు. మార్పు వస్తుంది. ఇంకోటి ఏంటంటే దౌర్భాగ్యం, హిందూ ధర్మంలోనే, హిందూ మతంలోనే ఈ అఘోరి లాంటి వాళ్ళు, ఇదొక ఇంకొక కొత్త ట్విస్ట్ అన్నమాట, స్వామీజీలు ఇలాంటి వాళ్ళు వచ్చి మన ధర్మాన్ని పాడు చేస్తూ ఉన్నారు. అందుకని ఐకమత్యమే మహాబలం, ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదాన్ని గట్టిగా చేసి జై శ్రీరామ్ అన్నాం. రామరాజ్యం కోసం ఎదురు చూద్దాం. ఖచ్చితంగా గురుగారు. సో హిందూ ధర్మాన్ని అనుసరించి పోరాటం చేసే వాళ్ళకి, లేదంటే హిందూ ధర్మాన్ని సరిగ్గా సనాతన ధర్మం వైపుగా మళ్ళిస్తూ వెళ్ళే ప్రతి ఒక్కరికి మన సనాతన ధర్మం కానీ హిందూ ధర్మాలు కానీ ఆ ధర్మాన్నే పాటించే వాళ్ళకి ఆ ధర్మం ఎప్పుడు అండగా ఉంటుందనే చెప్తారు. సో అపజయం కలిగినా సరే జయం, విజయం ముందర ఉంటుంది. సో వెయిట్ చేద్దాము. సో మీరన్నట్టుగా వెయిట్ చేద్దామా, సపోర్ట్ చేద్దాం అనాలి. వెయిట్ ఎందుకు చేయాలి? సపోర్ట్ చేయండి. సపోర్ట్ జనాల్లో మార్పు కోసం వెయిట్ చేద్దాం. సో మన వంతుగా సపోర్ట్ కూడా ఖచ్చితంగా చేసేలాగా. సో చాలా మంచి డౌట్స్ ని క్లారిఫై చేశారు అనొచ్చు గురువు గారు. మా వీక్షకుల కోసం ధన్యవాదాలు. సూర్యోస్మితలే.